సాంగ్స్ అనేది అంత ఏం లేవండి, సాంగ్స్ తక్కువ ఉంటాయి. వెన్నెల కిషోర్ యాక్టింగ్ బాగుంటుంది. వెన్నెల కిషోర్ గారి అట్లాగే ప్రియదర్శి కూడా ఇద్దరిది అసలు పోటీ చేస్తారు. ఇద్దరు కమ్యూనిస్ట్ కాబట్టి కామెడీ ట్రాక్ అద్దరు కొట్టేశారు. జాతిరత్నాల తర్వాత ఇంకొక కామెడీ బ్లాక్ బస్టర్. జాతిరత్నాలతో పోల్చుకుంటే అది వేరే సినిమా. కామెడీ పరంగా ఓకే. కామెడీ పరంగా సెకండ్ హాఫ్ లో జాతిరత్నాలు పోల్చుకోవచ్చు. సెకండ్ హాఫ్ ముగ్గురు ఉంటారు. సో అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు కాబట్టి ఇక్కడ బాగా చేస్తారు. మైనస్ ఏంటి? మైనస్ అంటే ఒక జాతకాల గురించి సినిమా చూపిస్తారు కానీ జాతకాలు చేయడం వల్ల కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది తనకి, హీరోకి. సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఏం చెప్తారు మీరు? ఫ్యామిలీ అంటే చూసే ఒక మంచి కామెడీ ఫిలిం తోటి రావడం అనేది చాలా మంచి విషయం అనిపించింది. అండ్ నవ్వుకోవాలన్న సినిమా. ఆయనకి కోర్టు, బలగం, కోర్టు, ఇది కూడా బ్లాక్ బస్టర్ వరుసగా ఒక హ్యాట్రిక్ కొట్టేశారు ఆయన. సో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ దర్శి గారికి. అండ్ వెన్నెల కిషోర్ గారు, దర్శి గారు కామెడీ సీక్వెన్సెస్ ఫస్ట్ హాఫ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్, దర్శి అండ్ వైవా హర్ష గారు ముగ్గురు కలిసి చేసిన కామెడీ. తనికెల భరణి గారు, శ్రీనివాస్ గారు, సో ఎవరి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి బాగున్నాయి. సినిమా అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అన్న. కాదన్న, కోర్టు కింద హైప్ సినిమా లేదు, ఓపెనింగ్స్ కూడా చాలా డల్ గా ఉన్నాయి. ఏం చెప్తారు దీని గురించి మరి? కోర్టు అది వేరు, అది చేసిన ప్రమోషన్స్, దాని కథ వేరు, ఇది దీని ప్రమోషన్స్ వేరు. కోర్టు యాక్షన్ డ్రామా, మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వెళ్తుంది. కోర్ట్ డ్రామా నడుస్తుంది, నిజంగా ఏం జరుగుతుంది చివరి. కానీ ఇందులో అలాంటి సస్పెన్స్ కామెడీస్ అయితే, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, కానీ ఏం జరుగుతుందని సస్పెన్స్ చాలా కామికల్ వేలో తీసుకెళ్లారు, నవ్వుకునే విధంగా. సో కోర్టుతో దీన్ని కంపేర్ చేయొద్దు, అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. సో దర్శి గారికి అయితే హ్యాట్రిక్ హిట్, డౌట్ లేదు. కామెడీ ఎలా అనిపించింది జాతిరత్నాల తర్వాత? చాలా బాగుంది. ఆయనది, వైవా హర్ష గారిది అండ్ వెన్నెల కిషోర్ గారిది ముగ్గురు కామెడీ అయితే అదిరిపోయింది. నాకైతే సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, డ్రాగ్ ఉంటుంది. పక్కన పెడితే కామెడీ ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫస్ట్ హాఫ్ మటుకు థరోలీ ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ గారిది అండ్ దర్శి గారికి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, నిజంగా సినిమాలో నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. వాళ్ళిద్దరూ కలిసి చేసిన కామెడీ. సో జాతిరత్నాల తర్వాత దర్శి గారికి మంచి కామెడీ ఫిలిం ఇది. అండ్ ఆయన హీరోగా కాబట్టి ఇంకా బాగా పండించారు అని చెప్పొచ్చు. వెళ్ళిపోద్ది. ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఆబ్వియస్ గా వీకెండ్ అనేటప్పటికి ఫ్యామిలీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనుకుంటే సారంగపాణి జాతకం అని చెప్పవచ్చు. అంటే ఇంత పెద్ద సినిమా చూసినా ఏదో ఒక గొప్ప చెప్తారు మీరు. సో ఈ సినిమాకి ఇంత మంచి రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటన్నా? నాకు నచ్చిందన్న సినిమా. నచ్చినప్పుడు సినిమాని చంపడం అనేది కరెక్ట్ కాదు. సినిమాని మామూలుగానే చంపడం కరెక్ట్ కాదు. బాగుంటే బాగుందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తున్నా కదా. ఇందులో కూడా సెకండ్ హాఫ్ లో కొంత డ్రాగ్ ఉంది, ల్యాగ్ లేదు, కూర్చొని అలా చూసేయచ్చని చెప్పను. అక్కడ సాగదీసింది ఉంది సెకండ్ హాఫ్ లో, బట్ అది కామెడీ ఉంది కాబట్టి నవ్వుకోవడంలో వెళ్ళిపోతుంది మనకి. అది ఇప్పుడు యాక్షన్ అనుకోండి, మళ్ళీ యాక్షన్ రావాలి, హై రావాలని ఉంటుంది. కామెడీలో ఏంటంటే నవ్వుకుంటాం కాబట్టి అది ఆటోమేటిక్గా అలా సైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట కొంచెం కొంచెంగా. సో అంతా ఏమనిపించదు మనకి, నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఏమనిపించదు. మంచి హెల్దీ కామెడీ, ఆర్గానిక్ కామెడీ, థియేటర్ లో ఫ్యామిలీ అందరూ చూసే ఒక మంచి సినిమా సారంగపాణి జాతకం. చాలా బాగుంది. జాతిరత్నాలు లాంటి కామెడీ సినిమాలు. అది డైరెక్టర్ పేరేంది, స్టేజ్ల మీద కూడా నవ్వుకుంటాం ఆయన మాటలకు కానీ, ఆయన సైలెన్స్ కానీ. సో అంతా ఎంటర్టైన్మెంట్ ఉందంట. ఓన్లీ కామెడీ మూవీ, నో వైలెన్స్, నో వల్గారిటీ. డబుల్ మీనింగ్ డైలాగులు అంటే బూతులే అనుకోవద్దు, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నదండి. బూతులు లేవు, చాలా బాగా అనిపించేది. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ, ఫుల్ కామెడీ. ప్రతి పాత్ర, అమ్మ పాత్ర, నాన్న పాత్ర, చెల్లి పాత్ర, మొగుడి పాత్ర, పిల్లల పాత్ర, హీరోయిన్ పాత్ర, హీరో పాత్ర, వైవా హర్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, వైవా హర్ష అండ్ వైవా హర్ష ప్రియదర్శి అండ్ వైవా హర్ష ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్. వీళ్ళ ప్రతి సన్నివేశాలు కామెడీ సృష్టిస్తుంది. తనికెల భరణి గారు ఉన్నారు. ఆయన నాకు ఏమనిపిస్తుంది, ఆమెలో ఎంత విలన్ చూపిస్తారు, ఆయన పాత్ర కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించేది. మంచిగా ఉంటాయి, స్విచ్ సాంగ్స్ ఉంటాయి, బీజిఎం కావాలి, ఇవన్నీ అవసరం లేదు భయ. హ్యాపీగా చల్లగా కూర్చొని థియేటర్ నవ్వుకోవాలనుకుంటే, విత్ ఫ్యామిలీతో సహా నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాలి. చాలా బాగుంది. జాతకాల పిచ్చోళ్ళు ఉంటారు చాలా మంది. ఆ జాతకాల పిచ్చోళ్ళకి జాతకాలు చెప్పే వాళ్ళకి కూడా చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ తెలుసుకుంటే ఖచ్చితంగా చూడాల్సిందే. జాతకాలు చెప్పాడు, ఒక మాట చెప్తాడు,